హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే మనకు సోషల్ కంటెంట్ అని చెప్పడం జరుగుతుంది. దీనికి ముందు చాలా లెసన్స్ చెప్పాను సోషల్ కంటెంట్ గురించి. ఈరోజేమో మనకి పర్యావరణం అనే ఒక లెసన్ గురించి మనం బిట్స్ అనేవి చెప్పుకుంటున్నాం. మనం ఈ థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి సోషల్ కంటెంట్ అనేది. అలాగే మన ఛానల్‌లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసామండి. థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న ప్రతి క్లాస్ వైజ్ చెప్పామండి. క్లాస్‌లో ఉండి లెసన్ వైజ్ బిట్స్ చెప్పడం చేశాము. ప్రతి లెసన్ వైజ్ చేసామండి బిట్స్ అనేవి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్పాము. అలాగే మనకి తెలుగు మెథడాలజీ కూడా అయిపోయిందండి. తెలుగు మెథడాలజీ కూడా మనం కంప్లీట్ చేసాం. అది కూడా తెలుగు మెథడాలజీకి సంబంధించి 10 లెసన్స్ ఉన్నాయండి. ఆ 10 లెసన్స్ కూడా లెసన్ వైజ్ చెప్పడం జరిగిందండి బిట్స్ అనేవి. లెసన్ వైజ్ చెప్పాం. ఏ బిట్ కూడా మిస్ చేయలేదండి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్పడం జరుగుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది. మనం చదవడానికి కూడా వీలుగా ఉంటుందండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి బిట్స్ పెట్టాలని కొంచెం దీనిగా ఉంటుందండి. అందువల్ల సపోర్ట్ చేయండి. అలాగే కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అవి ఒకసారి చెక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఒకసారి ఛానెల్ చెక్ చేయండి. మన ఛానెల్‌లో డీఎస్సీకి సంబంధించి ఒక ప్లే లిస్ట్ ఉంటుందండి. జీడీఎస్ ఛానెల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డీఎస్సీకి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అందులో ఉన్నాయి. ఆ ప్లే లిస్ట్ ఓపెన్ చేయగానే నేను చేసిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. టాపిక్‌లోకి వెళ్దాము. ఈ లెసన్ ఏంటంటే మనం పర్యావరణం అండి. దీనికి ముందు చాలా లెసన్స్ చేసాం. లెసన్ వైస్ చెప్పడం జరుగుతుంది బిట్స్ అనేవి. మనం సోషల్ కంటెంట్ కూడా లెసన్ వైజే చెప్పాము. తెలుగు కంటెంట్ లెసన్ వైజ్ చెప్పాము. మెథడాలజీ కూడా లెసన్ వైజ్ చెప్పడం జరిగిందండి. అన్నీ లెసన్ వైజ్ చెప్తున్నా. ఈరోజు లెసన్ ఏంటంటే పర్యావరణం అండి. దీనికి సంబంధించిన బిట్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాము. చూడండి పర్యావరణం అనగా ఏంటి? పర్యావరణం అంటే ఏమిటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి ఒక ప్రాణి లేక జాతి అభివృద్ధి, పెరుగుదల, జీవన మరణాలను ప్రభావితం చేసే సమస్త పరిస్థితులు, కారణాల సమిష్ట ప్రభావం పర్యావరణం అన్నాడు. ఇంకా ఒక ప్రాణిని ప్రభావితం చేస్తున్న సమస్త భౌతిక, జైవిక పరమైన బాహ్య ప్రభావాలు అన్నాడు. నెక్స్ట్ భూతలానికి, మానవ సంఘాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించిన సంయోజక అధ్యయనం పర్యావరణం అన్నాడు. ఈ మూడింట్లో ఏవి సరైనవి పర్యావరణానికి సంబంధించి అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అంటే ఒకటోది, రెండోది కూడా మనకి పర్యావరణంకి సంబంధించిందండి. ఒక ప్రాణి లేక జాతి అభివృద్ధి, పెరుగుదల, జీవన మరణాల ప్రభావితం చేసే సమర్థ పరిస్థితుల కారణాల సమిష్ట ప్రభావం. అలాగే ఒక ప్రాణిని ప్రభావితం చేస్తున్న సమస్త భౌతిక, జైవిక పరమైన బాహ్య ప్రభావాలు పర్యావరణం. ఇవి 2 కూడా పర్యావరణానికి అబ్రివేషన్‌గా మనం వాడుతూ ఉంటామండి. అలాగే చూడండి ఒక ప్రాంతం సహజ పర్యావరణాన్ని ఏవి నిర్ణయిస్తాయి? ఒక ప్రాంతం సహజ పర్యావరణాన్ని ఏవి నిర్ణయిస్తాయని అడుగుతున్నారు చూడండి. ఫస్ట్ ఇది వర్షపాతం, రెండోది పీడనం, మూడోది ఉష్ణోగ్రత, డి పవనాలు, సాపేక్ష ఆర్ద్రత. ఈ ఒక ప్రాంతం యొక్క సహజ పర్యావరణాన్ని ఈ క్రింది వాటిలో ఏవి నిర్ణయిస్తాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పవనాలు, సాపేక్ష ఆర్ద్రత అండి. ఒక ప్రాంతం యొక్క సహజ పర్యావరణాన్ని పవనాలు, సాపేక్ష ఆర్ద్రత నిర్ణయిస్తాయండి. ఒక ప్రాంతం యొక్క సహజ పర్యావరణాన్ని. నెక్స్ట్ మనకు చూడండి. ఇవన్నీనండి. ఉంది కదా! వర్షపాతం, పీడనం, ఉష్ణోగ్రత, పవనాల సాపేక్ష ఆర్ద్రత. ఈ 4 కూడా ఒక ప్రాంత సహజ పర్యావరణాన్ని నిర్ణయిస్తాయి. ఒక ప్రాంత సహజ పర్యావరణాన్ని వర్షపాతం, పీడనం, ఉష్ణోగ్రత, పవనాల సాపేక్ష ఇవన్నీ కూడా ఒక ప్రాంత సహజ పర్యావరణాన్ని నిర్ణయిస్తాయి. నెక్స్ట్ పర్యావరణంలో ఏ అంశాలు పర్యావరణ సక్మతను, సుగుణాలను పెంపొందించడానికి దోహదపడతాయి? పర్యావరణంలో ఏ అంశాలు పర్యావరణ సక్మతను, సుగుణాలను పెంపొందించడానికి దోహదపడతాయని అడుగుతున్నానండి. ఫస్ట్ చూడండి జలాశయాలు, 2 జంతుజాలాలు, మూడోది జలాశయాలు, జంతుజాలాలు, నాలుగోది ఏది కాదు. ఈ నాలుగింట్లో ఏంటి? పర్యావరణం ఏ అంశాలు పర్యావరణ సక్మతను, సుగుణాలను పెంపొందించడానికి దోహదపడతాయని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. జలాశయాలు, జంతుజాలాలు ఇవి పర్యావరణంలో
జలాశయాలు, జంతుజాల పర్యావరణ సగమతను, సుగుణాలను పెంపొందించడానికి దోహదపడతాయన్నమాట. నెక్స్ట్ చూడండి. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది? క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆహారం, రెండోది వస్త్రాలు, మూడోది నివాసం, 4 పైవన్నీ. ఈ మూడిట్లో ఏంటి? క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏదని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ. ఇవన్నీ కూడా మనకు ఆహారం ప్రాథమిక అవసరం అవుతుంది. వస్త్రాలు కూడా ప్రాథమిక అవసరం అవుతుంది. నివాసం కూడా ప్రాథమిక అవసరం. ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక అవసరాల కింద వస్తాయి. నెక్స్ట్ 5 చూడండి. భౌతిక లక్షణాలు, స్థితి ఆధారంగా భౌతిక పర్యావరణాన్ని 3 స్థూల వర్గాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏవి అని అడుగుతున్నారండి. చూడండి. భౌతిక లక్షణాలు, స్థితి ఆధారంగా భౌతిక పర్యావరణాన్ని 3 స్థూల వర్గాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏవి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. ఆయన మండల, సమశీతోష్ణ మండల, ధ్రువ ప్రాంత పర్యావరణం. రెండోది శిలావరణ, జలావరణ, వాతావరణ పర్యావరణం. మూడోది వృక్ష, జంతు, నిర్జీవ పర్యావరణాలు. లేకపోతే ఏది కాదు. భౌతిక లక్షణాలు, స్థితి ఆధారంగా భౌతిక పర్యావరణం 3 స్థూల వర్గాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏవని అడుగుతున్నారు. 4 మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. శిలావరణ, జలావరణ, వాతావరణ పర్యావరణం. ఇలా ఈ విధంగా మూడు స్థూల వర్గాలుగా వర్గీకరించవచ్చు. భౌతిక లక్షణాలు, స్థితి ఆధారంగా భౌతిక పర్యావరణాన్ని 3 స్థూల వర్గాలుగా అంటే శిలావరణం, జలావరణం, వాతావరణ పర్యావరణం. ఈ విధంగా మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. నెక్స్ట్ 6 చూడండి. భౌతిక, జైవిక పర్యావరణాల సమ్మేళనాల్లో ఏ పర్యావరణాలు ఏర్పడ్డాయి? భౌతిక, జైవిక పర్యావరణాల సమ్మేళనాలలో ఏ పర్యావరణాలు ఏర్పడ్డాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. భయం, రెండోది నిర్గమాలు, 3 ట్రయోములు, 4 కవోష్ణాలు. ఇక్కడ చూడండి. భౌతిక, జైవిక పర్యావరణాల సమ్మేళనాల్లో ఏ పర్యావరణాలు ఏర్పడ్డాయి అని అడుగుతున్నారండి. భయం, నిర్గమాలు, ట్రయోములు, కవోష్టాలు. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ అండి బయోమ్ అండి. బయోమ్. భౌతిక, జైవిక పర్యావరణ సమ్మేళనాల్లో ఏ పర్యావరణాలు ఏర్పడ్డాయంటే బయోములండి. బయోమ్ అనే పర్యావరణాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్. ఈ క్రింది వాటిలో భూతల బయోమ్లోని ఉపవర్గం లేదా వర్గాలు ఏవి? ఉపవర్గాలు ఏవి లేదా వర్గాలు ఏవి? ఈ క్రింది వాటిలో భూతల బయోమ్లోని ఉపవర్గాలు ఏవి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. టండ్రా భయం, సమశీతోష్ణ మండల భయం, 3 ఆయన మండల భయం, పైవన్నీ. ఈ 4 ఏంటి? టండ్రా భయం, సమశీతోష్ణ మండల భయం, మూడోది ఆయన మండల భయం లేదా పైవన్నీ. 3 అని అడుగుతున్నారండి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ అంటే టండ్రా భయం, సమశీతోష్ణ మండల భయం, ఆయన మండల భయం. ఇవన్నీ కూడా భూతల భయంలో ఉపవర్గాలుగా ఉన్నాయన్నమాట. భూతల భయంలోని ఉపవర్గాలుగా ఈ టండ్రా భయములు, సమశీతోష్ణ మండల భయములు, ఆయన మండల భయం. ఈ 3 కూడా భూతల భయంలోని ఉపవర్గాలుగా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూడండి. పర్యావరణంపై మానవుని ప్రత్యక్ష లేక ఉద్దేశపూర్వక ప్రభావం ఏమిటి? పర్యావరణంలో మానవుని ప్రత్యక్ష లేక ఉద్దేశపూర్వక ప్రభావం ఏమిటి? పర్యావరణంపై మానవుని ప్రత్యక్ష లేక ఉద్దేశపూర్వక ప్రభావం ఏమిటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. వాణిజ్య ఉపయోగాలకు చెట్లు నరకడం, రెండోది యాంత్రీకరణ, అధిక దిగుబడి విత్తనాలు వాడటం, 3 నగరీకరణ, 4 పైవన్నీ. పర్యావరణంపై మానవ ప్రత్యక్ష లేదా ఉద్దేశపూర్వక ప్రభావం ఏమిటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. వాణిజ్య ఉపయోగాలకు చెట్లు నరకడం, యాంత్రీకరణ, అధిక దిగుబడి విత్తనాలు వాడటం, నగరీకరణ లేదా పైవన్నీ అని అడుగుతున్నారండి. 4 మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా. వాణిజ్య ఉపయోగాలకు చెట్లు నరకడం, యాంత్రీకరణ, అధిక దిగుబడి విత్తనాలు వాడటం, అలాగే నగరీకరణ. ఇవన్నీ కూడా పర్యావరణంపై మానవుని ప్రత్యక్ష లేక ఉద్దేశపూర్వక ప్రభావం ఉంటుందన్నమాట. పర్యావరణంపై మానవుని ప్రత్యక్ష లేక ఉద్దేశపూర్వక ప్రభావం ఏంటంటే వాణిజ్య ఉపయోగాలు చెట్లు నరుగుతుంటాడు, యాంత్రీకరణ, అధిక దిగుబడి విత్తనాలు వాడటం, నగరీకరణ. ఇవన్నీ కూడా పర్యావరణంపై మానవుని ప్రత్యక్ష ఉద్దేశపూర్వక ప్రభావాలు అన్నమాట. నెక్స్ట్. పర్యావరణంపై మానవుని ప్రభావంకు సంబంధించి సరైన ప్రవచనం ఏది? ఈ 4 సరైన ప్రవచనం ఏది? పర్యావరణంపై మానవుని ప్రభావంకు
సంబంధించి సరైన ప్రవచనం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, భూతల వినియోగంలో మార్పులు, రెండోది వ్యవసాయ పద్ధతులు, మూడోది అణు కార్యక్రమాలు, 4 పైవన్నీ. పర్యావరణంపై మానవుని ప్రభావంకు సంబంధించి సరైన ప్రవచనం ఏది అని అడుగుతున్నారండి. భూతల వినియోగంలో మార్పులు, వ్యవసాయ పద్ధతులు, అణు కార్యక్రమాలు, పైవన్నీ అన్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా భూతల వినియోగంలో మార్పులు, వ్యవసాయ పద్ధతులు, అణు కార్యక్రమాలు, ఇవన్నీ కూడా పర్యావరణంపై మానవుని ప్రభావంకు సంబంధించి సరైన ప్రవచనాలు. నెక్స్ట్ చూడండి, ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం. ఇది ఎన్విరాన్మెంట్ అనే 2 ఆంగ్ల పదాల కలయిక ద్వారా ఏర్పడింది. వీటికి అర్థం ఏంటి అని అడుగుతున్నారండి. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం. ఇది ఎన్విరాన్ అండ్ మెంట్ అనే 2 ఆంగ్ల పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనికి అర్థం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, చుట్టూ ఉన్న లేదా పరివేష్ట ఉన్న, వాతావరణం లేదా ఆవరించి ఉన్న, అలాగే పరిసరం లేదా పరిస్థితులు, ఇలా మనకి లేదా ఏది కాదా. అసలు దీనికి అర్థం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చుట్టూ ఉన్న లేదా పరివేష్టి ఉన్న. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం. ఇది ఎన్విరాన్మెంట్ అనే 2 ఆంగ్ల పదాల కలయిక ద్వారా ఏర్పడిందనమాట. వీటికి అర్థం చుట్టూ ఉన్న లేదా పరివేష్టి ఉన్న అన్నమాట. నెక్స్ట్ 11 చూడండి, పర్యావరణం అనేది భౌతిక, జైవ, సాంస్కృతిక అంశాల వ్యవస్థలు పరస్పర ప్రభావితం చేసుకోవడం వల్ల ఏర్పడ్డ వేరు అంశాలుగా విడదీయ సాధ్యం కాని ఒక పరిపూర్ణ వ్యవస్థని నిర్వచించినది. పర్యావరణం అనేది భౌతిక, జైవ, సాంస్కృతిక అంశాల వ్యవస్థలు పరస్పరం ప్రభావితం చేసుకోవడం వల్ల ఏర్పడ్డ వేరు అంశాలుగా విడదీయ సాధ్యం కాని ఒక పరిపూర్ణ వ్యవస్థ నిర్వచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, దుబే సవిందర్ సింగ్, రెండవది కూపియర్, 4 వెజ్సాకర్, 4 పై అందరూ. ఈ ముగ్గురులో ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. దుబే సవిందర్ సింగ్. పర్యావరణం అనేది భౌతిక, జైవ, సాంస్కృతిక అంశాల వ్యవస్థలు పరస్పరం ప్రభావితం చేసుకోవడం వల్ల ఏర్పడ్డ వేరు అంశాలుగా విడదీయ సాధ్యం కాని ఒక పరిపూర్ణ వ్యవస్థ నిర్వహించింది దుబే సవిందర్ సింగ్ అండి. నెక్స్ట్ మనకు 12 చూడండి, ఇంధనాలు ఎక్కువగా వాడడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఎంత పెరుగుతుంది. ఇంధనాలు ఎక్కువగా వాడడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ CO2 వాతావరణంలో ఎంత పెరుగుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 290 ppm నుండి 319 ppm అన్నారు. అలాగే రెండోది 180 ppm నుండి 219 ppm. అలాగే మూడోది 210 ppm నుండి 231 ppm. అలాగే నాలుగోది 310 ppm నుండి 321 ppm. అసలు ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 290 ppm నుండి 319 ppm వాతావరణంలో మనకి CO2 అనేది కలుస్తుందండి. ఇంధనాలు ఎక్కువగా వాడడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ CO2 వాతావరణంలో మనకి 200 ppm నుండి 319 ppm పెరుగుతూ ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే క్లోరోఫ్లోరోకార్బన్ CFCs వాతావరణంలోకి విడుదల కావడం వల్ల ఈ క్రింది వాటిలో ఏది దెబ్బతింటుంది. క్లోరోఫ్లోరోకార్బన్ వాతావరణంలోకి విడుదల కావడం వల్ల ఈ క్రింది వాటిలో ఏది దెబ్బతింటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఓజోన్ పొర కార్బన్ డైఆక్సైడ్ క్షీణిస్తుందట. లేదా 1, 2 ఓజోన్ పొర కార్బన్ డైఆక్సైడ్ 2 క్షీణిస్తుంది, ఏది కాదా. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఓజోన్ పొర దెబ్బతింటుంది. క్లోరోఫ్లోరోకార్బన్ వాతావరణంలోకి విడుదల కావటం వల్ల మనకు ఓజోన్ పొర దెబ్బతింటుంది. క్లోరోఫ్లోరోకార్బన్ వాతావరణంలోకి విడుదల కావడం వల్ల మనకి ఓజోన్ పొర దెబ్బతింటుంది. నెక్స్ట్ 14, పర్యావరణం మానవ జీవితాన్ని ఏ మార్గంలో ప్రభావితం చేస్తుంది. పర్యావరణం మానవ జీవితాన్ని ఏ మార్గంలో ప్రభావితం చేస్తుంది. ఫస్ట్ చూడండి, జీవ భౌతిక పరిమితుల ద్వారా, ప్రవర్తన నియంత్రణ ద్వారా, వనరుల లభ్యత ద్వారా, పైవన్య. పర్యావరణం మానవ జీవితాన్ని ఏ మార్గంలో ప్రభావితం చేస్తుందని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా అంటే జీవ భౌతిక పరిమితుల ద్వారా, ప్రవర్తన నియంత్రణ ద్వారా, వనరుల లభ్యత ద్వారా, ఇవన్నీ కూడా పర్యావరణ మానవ జీవితాన్ని మనకి ప్రభావితం చేస్తుందన్నమాట.
జీవభౌతిక పరిమితుల ద్వారా, ప్రవర్తన నియంత్రణ ద్వారా, వనరుల లభ్యత ద్వారా ఇవన్నీ కూడా పర్యావరణం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇవన్నీ. నెక్స్ట్ 15 బిట్ లాస్ట్ బిట్ అండి. ఈ లెసన్‌కి సంబంధించి మనకి చూడండి. పర్యావరణంపై మానవుని ప్రభావంకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది? పర్యావరణంపై మానవ ప్రభావంకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏదంటే మనకి ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా మనకిక్కడ పరిశ్రమల నుండి జలాశయాల్లోకి వదలబడే వ్యర్థ పదార్థాలు వాటిని కాలుష్యం చేసి వాటి ఆవాస సమతూకాన్ని అస్థిరపరుస్తాయి. అలాగే నగరీకరణ, పరిశ్రమలు, భూతల వినియోగ పద్ధతుల్లో మార్పులు, వృక్ష జలాలు, ఆచ్ఛాదన తరగతుల వంటి అంశాలు దీర్ఘకాల వాతావరణ మార్పుకు దారితీస్తాయి. అలాగే మనకి మానవ ఆర్థిక కార్యక్రమాలు భూమి యొక్క ఉష్ణోగ్రత సమతుల్యాన్ని అస్థిరపరిచి ప్రపంచ స్థాయిలో వాతావరణాలకు మార్పులు కలిగిస్తాయి. ఇవన్నీ కూడా మనకి పర్యావరణంపై మానవుని యొక్క ప్రభావం సంబంధించి సరైన ప్రవచనాలండి. అలాగే ఈ లెసన్ అనేది అయిపోయింది. తర్వాత లెసన్ ఏంటంటే జీవావరణం అండి. ఈ లెసన్ పేరు ఏంటంటే జీవావరణం. దీనికి సంబంధించి కూడా బిట్స్ అనేవి మనం చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి బిట్స్ అండి. అన్నీ కూడా మనం లెసన్ వైజ్ చెప్పుకోవడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ ఉష్ణమండల సతతహరిత అడవుల్లో పెరిగే వృక్షాలు ఏవి? ఉష్ణమండల సతతహరిత అడవుల్లో పెరిగే మనకి వృక్షాలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఓక్, యాచ్ బీచ్ అండి. అలాగే రెండోది రోజ్వుడ్, ఎబోని, మహాగని. 3 సాలు, టేకు, వేప, శీసం అండి. అలాగే 4వది ఓక్, పైన్, నీలగిరి. 4గింట్లో మనకి ఏటి ఉష్ణమండల సతతహరిత అడవుల్లో పెరిగే వృక్షాలు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ మనకి 2 అండి. రోజ్వుడ్, ఎబోని, మహాగని ఇవన్నీ కూడా ఉష్ణమండల సతతహరిత అడవుల్లో పెరిగే వృక్షాలు. రోజ్వుడ్, ఎబోని, మహాగని. రోజ్వుడ్, ఎబోని, మహాగని ఉష్ణమండల సతతహరిత అడవుల్లో పెరిగే వృక్షాలండి. ఇవి మాత్రమే మనకి ఉష్ణమండల సతతహరిత అడవుల్లో పెరుగుతాయన్నమాట. అలాగే భారతదేశంలో అధిక భాగంలో ఉండే అడవులు ఏవి? మన భారతదేశంలో అధికంగా ఎక్కువగా అడవులు ఉండే ఏ అడవులు ఉంటాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు, సమశీతోష్ణ సతతహరిత అడవులు, ఉష్ణమండల సతతహరిత అడవులు. ఈ 4గింట్లో ఏంటి మన భారతదేశంలో ఎక్కువగా ఉండే అడవులు అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు మనకి మన భారతదేశంలో ఎక్కువగా ఉండే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. నెక్స్ట్ మనకు చూడండి, 3వది శృంగారపు అడవులను ఇలా అని కూడా అంటారు. శృంగారపు అడవులను ఏమని అంటారు? ఫస్ట్ చూడండి, టండ్రాలు. రెండోది టైగా. 3వది సవన్న. 4 ఋతుపవన. శృంగార అడవులను ఏమని పిలుస్తారు? ఏమని అంటారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. టైగా అడవులు అంటారు. శృంగారపు అడవులు మనం ఏమంటామండి? టైగా అడవులని కూడా అంటారు. శృంగారపు అడవులను మనం టైగా అడవులని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, లైక్ చేయండి. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఏమంటాము? సమశీతోష్ణ గడ్డి భూములను ఏమంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడు, పంపాలు. రెండోది వెల్డలు. 3 డౌన్లు. 4 స్టెప్పీలు. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఏమంటారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. స్టెప్పీలు అంటాము. సమశీతోష్ణ మండల గడ్డి భూములు మనం స్టెప్పీలు అని అంటాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సమశీతోష్ణ మండల గడ్డి భూములను స్టెప్పీలు అని అంటాము. అలాగే 2100 నాటి ప్రపంచ జనాభా ఎన్ని కోట్లు చేరుతుందని అంచనా? 2100 నాటికి అంటే 2100 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని కోట్లు చేరుతుందని అంచనా వేస్తున్నారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూడండి, 750 కోట్లకు, రెండోది 850 కోట్లకు, 1000 కోట్లకు, 2000 కోట్లకు. ఎన్ని కోట్లకు 2100 సంవత్సరం నాటికి మనకి ప్రపంచ జనాభా పెరుగుతుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. 1000 కోట్లకు చేరుతుందని అంచనా మాత్రమేనండి. 2100 సంవత్సరం నాటికి మనకి 1000 కోట్ల జనాభా పెరుగుతుందని అంచనా వేస్తున్నారనమాట. అలాగే 6 చూడండి, ప్రపంచం వేడెక్కడం నుంచి భూతల్ని కాపాడడం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏ సంవత్సరంలో క్యోటో
క్యోటో నగరంలో సమావేశం నిర్వహించారు. ప్రపంచం వేడెక్కడం నుంచి భూతల్లిని కాపాడడం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏ సంవత్సరంలో క్యోటో నగరంలో మనకు సమావేశం నిర్వహించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 1990, 1997, 2010, 2005. 1990, 1997, 2010, 2005. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 1997లో ప్రపంచం వేడెక్కడం నుంచి భూతల్లిని కాపాడడం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో సమావేశం నిర్వహించారు 1997లో అండి. నెక్స్ట్ మనకు చూడండి, మధ్యధరా ప్రాంతపు చెట్లు వేసవిని తట్టుకోవడానికి కారణం ఏంటి? మధ్యధరా ప్రాంతపు చెట్లు వేసవిని తట్టుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, చెట్లకు మందపాటి బెరడు కలిగి ఉండడం, రెండోది మైనం పోత ఆకులు కలిగి ఉండడం, మూడోది 1, 2, నాలుగోది చెట్లు ముళ్ళు కలిగి ఉండటం. చెట్లు అనేవి ముళ్ళు కలిగి ఉండడం. ఏ కారణం వల్ల మధ్యధర ప్రాంతపు చెట్లు వేసవిని తట్టుకోగలుగుతున్నాయి అని అంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అంటే చెట్లకు మందపాటి బెరడు ఉండడం వల్ల, అలాగే మైనం పోత ఆకులు కలిగి ఉండడం వల్ల. మైనం పోత ఆకులు కలిగి ఉండడం వల్ల, చెట్లకు మందపాటి బెరడు కలిగి ఉండడం వల్ల మధ్యధర ప్రాంతపు చెట్లు వేసవిని తట్టుకోగలుగుతున్నాయి అన్నమాట. వేసవిని తట్టుకోగలుగుతున్నాయి. అలాగే శృంగారపు అడవుల్లో పెరిగే వృక్షాలేంటి? శృంగారపు అడవులకి ఇంకో పేరంటే టైగా అడవులు అని చెప్పుకున్నాం కదండి. అలాగే శృంగారపు అడవుల్లో పెరిగే వృక్షాలేంటి? శృంగారపు అడవుల్లో పెరిగే వృక్షాలేంటి? ఫస్ట్ చూడండి, చీర, పైన్, షెడార్, అంజీర్, రెండోది అంజీర్, ఆలివ్, ద్రాక్ష, మూడోది ఒకే, యాస్, బీచ్ అండి. అలాగే సాల్ట్, టేకు, వేప. ఈ నాలుగింట్లో ఏంటి అని అడుగుతున్నారండి. శృంగారపు అడవుల్లో పెరిగే వృక్షాలు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చీర్, పైన్, సెడార్. చీర్, పైన్, సెడార్ అనేవి శృంగారపు అడవుల్లో పెరిగే వృక్షాలన్నమాట. అలాగే ఆఫ్రికాలోని గడ్డి భూములను ఏమంటారు? ఆఫ్రికాలోని గడ్డి భూములను ఏమంటారు? ఫస్ట్ చూడండి, స్టెప్పీలు, రెండోది సవన్నా, మూడోది వెల్లులు, 4 డౌన్లు. ఆఫ్రికాలోని గడ్డి భూములను ఏమంటారు అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సవన్నాలు అంటామండి. ఆఫ్రికాలోని గడ్డి భూములను ఏమంటామండి? సవన్నాలు అంటాము. ఆఫ్రికాలోని గడ్డి భూములను సవన్నాలు అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అలాగే ఆఫ్రికాలోని గడ్డి భూములు ఏ రకమైనవి? ఆఫ్రికాలో గడ్డి భూముల్ని సవర్ణాలు అంటారు. అవి ఏ రకమైనవి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సమశీతోష్ణ మండల గడ్డి భూములు, అలాగే ఉష్ణమండల గడ్డి భూములు, మూడోది టండ్రా ప్రాంతపు గడ్డి భూములు, నాలుగోది భూమధ్య రేఖ ప్రాంతపు గడ్డి భూములు. చూడండి, సమశీతోష్ణ మండల గడ్డి భూములు, ఉష్ణమండల గడ్డి భూములు, టండ్రా ప్రాంతపు గడ్డి భూములు, భూమధ్య రేఖ ప్రాంతపు గడ్డి భూములు. ఆఫ్రికా ఖండంలోని గడ్డి భూములు ఏ రకమైన అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఉష్ణమండల గడ్డి భూములు అండి. ఆఫ్రికాలోని గడ్డి భూములు మనకి ఉష్ణమండల గడ్డి భూములు అవుతాయి అన్నమాట. గడ్డి భూముల రకానికి చెందినవి. ఆఫ్రికాలోని గడ్డి భూములు మనకి ఉష్ణమండల గడ్డి భూములు రకానికి చెందినవి. నెక్స్ట్ మనకు 11 చూడండి, శృంగారపు అడవులు ఏ అక్షాంశాల మధ్య ఉన్నాయి? శృంగారపు అడవులు ఏ అక్షాంశాల మధ్య ఉన్నాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 50, 70 అక్షాంశాలు, 40 డిగ్రీలు, 70 డిగ్రీల అక్షాంశాలు, 30 డిగ్రీలు, 40 డిగ్రీల అక్షాంశాలు, 20 డిగ్రీలు, 60 డిగ్రీల అక్షాంశాలు. ఏ అక్షాంశాల మధ్య ఉన్నాయి? శృంగారపు అడవులు ఏ అక్షాంశాల మధ్య ఉన్నాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నాయన్నమాట. శృంగారపు అడవులు మనకి 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి ఈ లెసన్కి సంబంధించి. అలాగే హరిత గృహ వాయువుల ప్రభావాన్ని తగ్గించి వాయువుల విడుదలకు 5.2% కన్నా తక్కువ పరిమితం చేయాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ఏది? హరిత గృహ వాయువుల ప్రభావాన్ని తగ్గించి వాయువుల విడుదలను 5.2% కన్నా తక్కువకు పరిమితం చేయాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, దోహ సమావేశం, రెండోది క్యోటో ప్రోటోకాల్, అలాగే పార్పస్ ఒప్పందం, కిడాలి ఒప్పందం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. క్యోటో ప్రోటోకాల్ అండి. క్యోటో ప్రోటోకాల్ హరిత గృహ వాయువుల ప్రభావాన్ని
తగ్గించి వాయువుల విడుదలను 5.2% కన్నా తక్కువకు పరిమితం చేయాలని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం ఏంటంటే క్యోటో ప్రోటోకాల్ అండి. ఇదండి ఈరోజుకి సంబంధించి వీడియో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్తున్నా. రేపు మళ్ళీ మనం వేరే లెసన్ గురించి సోషల్ కంటెంట్‌లోనే వేరే లెసన్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా లెసన్ వైస్ చెప్పాము. ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి. అన్నీ లెసన్ వైస్ చెప్తాం. ఈ ఒక్క లెసనే కాదు కదండీ! ఇంకా ముందు ఉన్నాయి చాలా లెసన్స్ చెప్పాము. సోషల్ కంటెంట్ గురించి ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.